హాయ్ అండి. ఈరోజు అయితే టేస్టీ మినపవడ ఇంకా పల్లి చట్నీ చూసేద్దాము. ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. మనం పొద్దున్నే టిఫిన్కి వేసుకుంటే ఇంకా ఈజీగా 1 అవర్లో అయితే అయిపోతుంది. ముందుగా అయితే రాత్రంతా నానబెట్టుకున్న మినపప్పు ఉంటుంది కదా, మంచిగా కడుక్కొని మిక్సీకి పట్టుకోవాలి. ఒక గిన్నెలు వేసుకొని జీలకర్ర వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా మంచి సన్నగా తరుక్కొని వేసుకొని కొంచెం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే. ఇంకా మనం షేప్ చేసేసుకొని నూనెలో వేయించుకుంటే రెడీ అండి. ఇంకా అన్నీ అట్లనే వేసేసుకొని ఇప్పుడైతే పల్లి చట్నీ చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన పెంక పెట్టుకొని ఇంకా పల్లీలు అయితే చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. ఇంక ఇవైతే మిక్సీ కప్లోకి తీసేసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చుంచుకొని ఇంకా వేయించుకోవాలి అవి. ఇంకా పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఇంకా చిన్నగా పెట్టుకోవాలి స్టవ్. ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా చింతపండు రిక్కలు వేయాలి ఒక 2-3. ఇంకా అంతేనండి. ఫ్రై చేసుకొని మిక్సీ కప్లోకి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇది ఒక గిన్నెలోకి తీసేసుకొని దీనికి పోపు వేసుకుందాము. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి కూడా కొంచెం కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకుందాము. ఇంకా అంతేనండి. మంచి ఫ్రై అయినాక ఆ చట్నీలో కలిపి వేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా మనం పచ్చి కొబ్బరి కూడా ఏం వేయలేదు కదా, ఇంకుంటే పచ్చి కొబ్బరి కూడా మనం ముందే ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి మిక్సీకి. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మెత్తగా కూడా వస్తాయి మంచిగా ఇవి స్పాంజీగా. ఇంకా కొన్ని మనం నానబెట్టుకునేటప్పుడే మినపప్పులో కొన్ని బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక పిడికెడైతే వేసుకోవాలి బియ్యము. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరు ట్రై చేయండి.